ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ గతంతో పోలిస్తే జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణతో పాటు సీఐ రామారావు, 5 మండలాల ఎస్ఐలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి మండే చేసినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈరోజు మనము దర్శి పట్టణంలో నిర్వహించడం జరుగుతాం. ఇది వరకు మనము ఇవి హెడ్ క్వార్టర్స్లోనే నిర్వహించేవాళ్ళం. అయితే ఇప్పుడు అలా కాకుండా మనం ఒక్కొక్క ప్రధాన పట్టణానికి మనమే వెళ్ళినట్లయితే కొంచెం ప్రజలకు మనం ఇంకా అందుబాటులో ఉన్నట్టుంటుంది. వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ మంది వచ్చి చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో మనము పలు ప్రాంతాల్లో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ కందుకూరులో చేసాం, అంతకుముందు ఎర్రగొండపాలెంలో చేసాం. ఈ వారం మనం దర్శి రావడం జరిగింది. సో ఈరోజు వచ్చేటటువంటి ఫిర్యాదుదారుల నుంచి మనం ఫిర్యాదులు తీసుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలను వాళ్ళని కన్సర్న్ అధికారులకి వాటిని సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అది జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే ఏంటంటే మనం వాళ్ళ వాళ్ళు చేసేటటువంటి తీసుకునేటటువంటి యాక్షన్ వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఉందా లేదా అనేది ప్రధానమైన విషయం. కాబట్టి ఆ విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా చేయమని చెప్పి మనం సూచించడం జరుగుతాం. ఇది కాకుండా ఇంకా మనకు ఈ దర్శికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరు మనము రెగ్యులర్గా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద కూడా వాళ్ళ అధికారులందరితో కూడా మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు కేసెస్, స్టేషన్లో ఉన్నటువంటి కేసెస్ లిక్విడేషన్ అంటే తగ్గించేదానికి, ఫైనలైజ్ చేసేదానికి తీసుకునేటటువంటి చర్యలు. తర్వాత ఈ ఎన్బిడబ్ల్యూస్ మనకు నాన్ బెయిలబుల్ వారెంట్స్ అని చెప్పి ముద్దాయిల మీద ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసే దాని గురించి, అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే యాక్సిడెంట్స్ ఈ లాస్ట్ సంవత్సరంలో ఎన్ని జరిగాయి, ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఎన్ని జరిగాయి, అవి తగ్గాయా, పెరిగాయా, దాన్ని బట్టి మనము రానున్న రోజుల్లో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మనము అధికారులకి మాట్లాడడం జరిగింది. ఈ కేసెస్ రిపోర్ట్ అయ్యే విషయంలో కూడా మనకు ఓవరాల్గా క్రైమ్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు ఫిగర్స్ కొంచెము తగ్గుముఖంగానే ఉన్నాయి. మనము దానికి మనం తీసుకునేటటువంటి చర్యలు కూడా అంటే మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తారో ఆ మద్యం సేవించే ప్రదేశాలన్నీ కూడా మనకు ఐడెంటిఫై చేసి వాటిని కొంచెం శుభ్రం చేయడం, అక్కడ ఆ విధమైన న్యూసెన్స్ కొంచెం తగ్గడం వల్ల మనకు బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గాయి ఓవరాల్గా మన డిస్ట్రిక్ట్ అంతా కూడా. సో అది రానున్న రోజుల్లో కూడా అలాగే కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ తగ్గితే ప్రజలకి ల్యాండ్ ఆర్డర్ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసం పెరిగితే శాంతి భద్రతలు కూడా మంచిగా ఉన్నాయన్న ఒక ఒపీనియన్ వస్తుంది. కాబట్టి మా పోలీసు మిగతా అంటే రెవెన్యూ వాళ్ళతో కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్తో కావచ్చు, అందరితోటి లోకల్ కమ్యూనిటీస్తో కూడా కలిపి ఈ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల కూడా సానుకూల ప్రభావం ఉందని చెప్పి భావిస్తున్నాము. ఇట్లాగే అదర్వైజ్ మన వాళ్ళు బీట్స్ కావచ్చు, మా ఆఫీసర్స్ విలేజెస్ విజిట్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల కూడా కొంత మనకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా బై అండ్ లార్జ్ మనకు పరిస్థితి బాగుందని చెప్పుకోవాలి.